ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్టణంలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలుగుతీసేందుకు పాలిటెక్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో పరీక్షలు లేకుండా ఒకేసారి ద్వితీయ సంవత్సరంలో పరీక్షలు నిర్వహించనున్నామని విద్యాశాఖ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. వార్తల వివరాలు. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ హబ్కు ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్టణంలో శంకుస్థాపన చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సుస్థిరాభివృద్దికి దోహదపడే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పలు ప్రాజెక్టులకు ఈరోజు సాయంకాలం శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య తెలిపారు. విశాఖపట్టణంలోని బీజేపీ కార్యాలయంలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ దేశం ఆర్థికంగా, సాంకేతికంగా పురోభివృద్ది సాధిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి విశాఖ పర్యటనతో రాష్ట్రానికి మరింత ప్రయోజనం కలుగనుందని కృష్ణయ్య తెలుపుతూ దేశ ప్రధాని విశాఖపట్నంకు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పన కోసం ప్రధానమంత్రి ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయి. ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి అనుకూలంగా ఉంది. సముద్ర తీర ప్రాంతం కూడా విశాఖపట్నానికి పేరుంది. దీనికి తగిన రీతిలో పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు పాలిటెక్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విజయవాడలో జరుగుతున్న పాలిటెక్ ఫెస్ట్ 2024-25లో మంత్రి పాల్గొని విద్యార్థుల ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతి ప్రాజెక్టును పరిశీలిస్తూ విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న మేక్ ఇన్ ఇండియా పాటిస్తున్న సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని మన కరిక్యులంతో పాటు ఇన్నోవేటివ్ ఐడియాస్ ని ఇంక్యుబేట్ చేసేదానికి మన ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ ఫెస్ట్ అనేది ఏదో ఒక ఈవెంట్ కాదు, ఇదొక మూవ్మెంట్. ఒక ఎకో సిస్టమ్ ఏర్పాటు చేయాలి. పాలిటెక్నిక్స్, ఐటీఐలో కూడా ఆటోమోటివ్ మొబిలిటీ రంగంలో ఎట్లా ముందలు తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాం. ఇట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం. దాని మొత్తం ఎకో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం. దానికి కావాల్సిన ఇంక్యుబేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఇంటర్ మొదటి సంవత్సరంలో పరీక్షలు లేకుండా ఒకేసారి ద్వితీయ సంవత్సరంలో పరీక్షలు నిర్వహించనున్నామని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా వెల్లడించారు. అమరావతిలో ఈరోజు ఆమె పాతికేయులతో మాట్లాడుతూ సీబీఎస్ఈ తరహాలో ఇంటర్ మొదటి సంవత్సర పరీక్షలు తొలగిస్తున్నామని, ఆయా కళాశాలలు అంతర్గతంగా ప్రథమ సంవత్సర పరీక్షలు నిర్వహిస్తాయని అన్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలనే బోర్డు నిర్వహిస్తుందని, దీనికి సంబంధించిన పలు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు ఇంటర్ విద్యలో సంస్కరణలపై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 26వ తేదీలోపు సలహాలు, సూచనలు పంపాలని కృతికా శుక్లా తెలిపారు. గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించిన షెడ్యూల్ కులాల గణన వివరాలపై అభ్యంతరాల స్వీకరణ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది. నిన్నటితో గడువు ముగియగా తాజాగా దాన్ని ఈ నెల 12వ తేదీ వరకు పొడిగిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అభ్యంతరాలను ఈ నెల 16వ తేదీలోగా పరిష్కరించి తుది నివేదికను ఈ నెల 20వ తేదీన గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ ఉదయం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభమయ్యాయి. దాదాపు 560 మంది కవులు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి నన్నయ్య, రాజరాజ నరేంద్రుడు, కందుకూరి వీరేశలింగం పేర్లతో 3 వేదికలను ఏర్పాటు చేశారు. రాజానగరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం వేదికగా 2 రోజుల పాటు జరిగే ఈ సభల్లో తెలుగు సాహితీ ప్రముఖులు, భారత మాజీ ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, కళాకారులు, నటీనటులు పాల్గొననున్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు జరగనున్న మహాకుంభమేళాకు వెళ్లే కళ్యాణ రథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కుంభమేళా జరిగే ప్రదేశంలో 2.5 ఎకరాల స్థలంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి నమూనా ఆలయం ఏర్పాటు చేసి తిరుమల తరహాలో అన్ని కైంకర్యాలను నిర్వహిస్తామని చెబుతూ
ఈరోజు తిరుమల నుంచి ప్రయాగ్రాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది. జనవరి 13 నుండి ఫిబ్రవరి 26 వరకు ఈ కుంభమేళా జరుగుతుంది. జనవరి 18, 26, ఫిబ్రవరి 3, 12 తేదీల్లో కళ్యాణోత్సవాలు జరుగుతున్నాయి. భక్తులందరూ పెద్ద సంఖ్యలో వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది. కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ నెల 9న కాకినాడ టౌన్ వికారాబాద్, 10న వికారాబాద్ శ్రీకాకుళం రోడ్డు, 11న శ్రీకాకుళం రోడ్డు చర్లపల్లి, 12న చర్లపల్లి కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఏ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమంలో రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో 1,03,000 మంది పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా రెండో స్థానంలో నిలిచిందని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన మాట్లాడుతూ జిల్లాలోని శ్రీకాళహస్తిలో అత్యధిక శాతం మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పరీక్షా పే చర్చ కార్యక్రమానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. విద్యార్థుల్లో పరీక్షల పట్ల సందేహాలను పోగొట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలుపుతూ పరీక్షలంటే పిల్లల్లో ఉండే భయాలను, సందేహాలను నివృత్తి చేయడం కోసం, పరీక్షలకి సన్నద్ధం చేయడం కోసం, పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు సజావుగా రాయడానికి ఉన్నటువంటి అవకాశాలను గౌరవ ప్రధానమంత్రి గారు పరీక్షా పే చర్చ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరీక్షా పే చర్చ ఈ జనవరి మాసాంతంలో నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నారు. పాఠశాలలో చదివేటువంటి 6 నుంచి 12వ తరగతి చదివేటువంటి విద్యార్థులు, అలాగే పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులందరినీ కూడా ఆన్లైన్ లో రిజిస్టర్ చేయించి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది. స్వచ్ఛ శ్రీశైలం నిర్వహణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ఈరోజు పారిశుద్ధ్య స్వచ్ఛ సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టనున్నామని చెప్పారు. స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రాన్ని 6 జోన్లుగా, 11 సెక్టార్లుగా, 68 ప్రదేశాలుగా విభజించడం జరిగిందని, అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రతి జోన్కు పర్యవేక్షకులుగా ప్రత్యేక అధికారులను నియమించామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బందితో పాటు స్థానికులందరూ పాల్గొనాలని కోరారు. హ్యూమన్ మెటా న్యూమో వైరస్ HMPV పట్ల ఆందోళన చెందవలసిన అవసరం లేదని అనంతపురం జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ ఈబి దేవి తెలిపారు. అనంతపురంలో ఈరోజు ఆమె మాట్లాడుతూ HMPV వైరస్కి సంబంధించిన కేసులు జిల్లాలో ఎక్కడా నమోదు కాలేదని అన్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి కోవిడ్ సమయంలో పాటించిన తరహాలోనే జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులు అవలంబించడం ద్వారా రైతులు అధిక దిగుబడి సాధించవచ్చునని ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా తెలిపారు. తెలంగాణ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహిస్తున్న ఉద్యాన ఉత్సవం 2025 విజ్ఞాన యాత్రలో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళుతున్న రైతుల బస్సును ఒంగోలులో ఆమె నిన్న జెండా ఊపి ప్రారంభించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో ఈరోజు పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు పాలిటెక్ ఫెస్ట్ వంటి కార్యక్రమాలు దోహదపడతాయని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో పరీక్షలు లేకుండా ఒకేసారి ద్వితీయ సంవత్సరంలో పరీక్షలు నిర్వహించనున్నామని విద్యాశాఖ వెల్లడించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ప్రపంచ తెలుగు మహాసభలు ఈరోజు ప్రారంభమయ్యాయి. సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.